శాంతి. ఈరోజు జూన్ 28వ తేదీ 2026. అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా నవంబర్ 30, 2010లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక ప్రతి గంట పంచస్వరూపాల వ్యాయామం చేసి మనస్సును శక్తిశాలిగా చేసుకోండి. బాబాయే మీ ప్రపంచమైనప్పుడు సంస్కారాలు కూడా బాబాలాగా చేసుకోండి. ఈరోజు బాప్దాదా పిల్లలందరి ఒరిజినల్ దేశం ఏదైతే ఉందో ఆ ఒక్క దేశానికి చెందిన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బాప్దాదా కూడా ఆ దేశం నుండే ఇక్కడికి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు తండ్రిని కలుసుకోవాలన్నటువంటి అంటే తండ్రిని కలుసుకున్నాము అనే సంతోషం, అలాగే బాబాకు కూడా పిల్లలను కలుసుకున్నానన్న సంతోషం ఉంది. ఈరోజు బాప్దాదా పిల్లలందరి స్వరూపాలను, విశేషంగా 5 స్వరూపాలను చూస్తున్నారు. అందుకే పంచముఖి బ్రహ్మ యొక్క గాయనం కూడా ఉంది. మరి మీ 5 రూపాలు మీకు తెలుసు కదా అంటున్నారు బాబా. మొదటిది మీ జ్యోతి స్వరూపం. ఆ రూపం మీ ఎదుటిగా వచ్చేసిందా? మెరుస్తూ ఉన్న ఎంతటి ప్రియమైనటువంటి రూపం ఇది. రెండవది దేవతా రూపం. ఆ రూపం కూడా ఎంత ప్రియమైనది మరియు ఎంత అతీతమైనది. మూడవ రూపము మధ్యంలో పూజ్యనీయ రూపము. నాలుగవది బ్రాహ్మణ రూపము, సంగమయుగవాసి. అది కూడా ఎంత గొప్పగా ఉంది. ఐదవది ఫరిస్తా స్వరూపము. ఈ 5 రూపాలు ఎంత ప్రియమైనవి. బాప్దాదా ఈరోజు పిల్లలకు మనస్సు యొక్క వ్యాయామాన్ని నేర్పిస్తారు. ఈరోజు చూడండి, బాప్దాదా మనస్సును ఏకరసంగా చేసుకునేందుకు ఎక్సర్సైజ్ అనేది నేర్పిస్తూ ఉన్నారు. రోజంతటిలో ఈ 5 రూపాల వ్యాయామాన్ని చేయండి మరియు అనుభవం కూడా చేయండి. ఏ రూపాన్ని తలుచుకుంటారో ఆ రూపం అనేది మనస్సులో అనుభవం చేసుకోండి. జ్యోతిర్బిందువు అనగానే మెరుస్తూ ఉన్నటువంటి ఆ రూపము ఆత్మ మీ ఎదుటిగా వచ్చేస్తూ ఉంది కదా. ప్రతి గంటలో 5 సెకండ్లైనా ఈ డ్రిల్ చేయండి. ఒకవేళ సెకండ్ కాకపోతే 5 నిమిషాలు చేయండి. ప్రతి రూపాన్ని మీ ఎదురుగా తీసుకురండి. అనుభవం చేయండి ఒక్కొక్క రూపంలో ఆత్మ ఎలా ఉంది అని. ఎలా అయితే శారీరక వ్యాయామాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయో అలాగా ఈ వ్యాయామం అనేది మనస్సును శక్తిశాలిగా ఉంచుతుంది అంటున్నారు బాబా. ఈ వ్యాయామాన్ని మీరు అనేక సార్లు చేసి ఉన్నారు. ప్రతి కల్పము చేస్తారు కదా. మీ స్వరూపమునే మీ ఎదురుగా తీసుకురావటం మీకు కష్టం అనేది అనిపించదు కదా అంటున్నారు బాబా. ఒక్కొక్క రూపం మీ ఎదురుగా వస్తూ ఉంటే దాని విశేషత కూడా మీకు అనుభవం అనేది అవుతూ ఉంటుంది కదా. ఆ రూపం యొక్క అనుభవం. 5 నిమిషాలు మనస్సుని ఈ వైపుకు నడిపించండి. అంటే ఏ కార్యం చేస్తూ ఉన్నా కూడా 5 నిమిషాలు మనస్సుని ఈ వైపుకు తీసుకురండి. ఇలా నడిపించటం మంచిదే కదా. తర్వాత మీ పనిలో మునిగిపోండి. ఎందుకంటే పనులైతే చేయాలి కదా. కార్యములు చేయకుండా అలాగే ఉండిపోవటం అయితే వీలు కాదు. యజ్ఞ సేవ, విశ్వసేవ అయితే అందరూ చేస్తూనే ఉన్నారు, చేయాల్సిందే. అందుకని బాబా అంటారు, ఈ 5 సెకండ్స్ లేదా 5 నిమిషాలు కూడా సమయం లభించదు అనేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటున్నారు. అంటే అంత సమయం కూడా లేకుండా బిజీగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా? బాబా అంటున్నారు, బాబా యొక్క మహామంత్రము మన్మనాభవ. మనస్సు యొక్క అనుభవంతో మాయాజీతులుగా అవ్వటానికి మనస్సు యంత్రం అవుతుంది కదా. ఈ వ్యాయామం చేయటం వలన మన్మనాభవ అయ్యేందుకు మీకు ఇది చాలా సహాయపడుతుంది. ఈ యొక్క 5 రూపాల అభ్యాసము అంటున్నారు బాబా.
విశ్వాన్ని పరివర్తన చేయాలి అని అంటే విశ్వ పరివర్తకులు అనేది ఏదైతే పిల్లలు చెప్తారు కదా, విశ్వాన్ని పరివర్తన చేయాలంటే ముందుగా మీ మనస్సును ఎంతగా శక్తిశాలిగా చేసుకోవాలి అంటే ఏ సమయంలో ఏ సంకల్పం చేయాలనుకుంటే ఆ సంకల్పమునే మనస్సు చేయగలగాలి. సెకండ్లో ఆర్డర్ చేయండి, మనస్సు అదే సంకల్పంలో సెట్ అయిపోవాలి. మనస్సు వ్యర్థము మరియు అయథార్థం నుంచి రక్షింపబడాలి. అప్పుడే శ్రేష్ఠ సంకల్పంలో మనస్సు శక్తిశాలిగా ఉండగలుగుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే మనస్సుకు మీరు యజమానులు. నా మనస్సు అని అంటారు కదా, మరి నా మనస్సు నా ఆర్డర్లో ఉండాలి కదా. అందుకని ఈ మనస్సు యొక్క వ్యాయామమును చెప్పటం జరిగింది బాబా. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరూ మనస్సును జయించి జగజ్జీతులుగా అవ్వాలని ఆశిస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఎంత శక్తిశాలిగా అవ్వాలి అంటే ఏ సంకల్పం చేస్తారో అదే ఆర్డర్లో మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఉండాలి. ఎవరికైతే ఈ అభ్యాసం అనేది ఉంటుందో వారు జగజ్జీతులుగా తప్పకుండా అవుతారు అంటున్నారు బాబా. పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయంతో నా బాబా అని అంటారు కదా, బాబా కూడా నా పిల్లలు అని అంటారు. నాది అనేటటువంటి ఈ పదం ఎంతో అద్భుతం చేసింది. నా బాబా, ప్రియమైన బాబా అని అంటూ ఉంటే పిల్లల మనస్సులలో ఉల్లాస ఉత్సాహాలు ఎంతగానో వస్తాయి కదా. మాయను చూడండి, అర్ధకల్పం మీ దానిగా చేసుకునేస్తున్నారు కదా. కావున మాయకు కూడా మీ పైన ఎంతో ప్రేమ ఉంది అంటున్నారు బాబా. కనుక అది పదే పదే మీ వద్దకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా నా బాబా అన్నప్పుడు బాబా నుండి మీకు సహయోగం లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఒక్కసారి నా బాబా అని అన్నప్పుడు 1000 సార్లు శక్తిశాలి సహయోగాన్ని అందించేదానికి బాబా కూడా బంధింపబడి ఉన్నారు. బాబాయే మా ప్రపంచమని అందరూ అంటారు కదా పిల్లలు. అందరూ అంటూ ఉంటారు కదా అంటున్నారు బాబా. వేరే ప్రపంచం లేదు కదా. కానీ వేరే మరొకటి ఉంది. అదేంటి? సంస్కారం. బాబాయే నా ప్రపంచము, మరొక ప్రపంచమే లేదు అంటారు. ప్రపంచమే లేనప్పుడు సంస్కారం అనేది ఎలా వస్తుంది? బాప్దాదా సమయం అనుసారంగా సంస్కారము అనేటటువంటి పదాన్ని తొలగించాలి అనుకుంటున్నారు. అయితే సంస్కారం విఘ్న రూపం అనేది అవ్వకూడదు కదా పిల్లలకి. అయితే ఎవరైతే సంస్కారం విఘ్న రూపం అవ్వకూడదు అనుకుంటారో, ఎవరైతే ఇలా భావిస్తారో వారు దృఢ సంకల్పం అనేది చేయగలరు కదా. బాబా అంటారు, సంస్కారం పని ఏంటి? రావటం. మీ పని ఆ సంస్కారాన్ని సమాప్తం చేయాల్సిందే. అయితే చేయగలిగేంత ధైర్యం ఉందా అంటున్నారు బాబా. లక్ష్యం ఇవ్వటం బాబా కార్యం. పిల్లల కార్యం ఏంటి? బాబా చెప్పిన దాన్ని చేయాల్సిందే. దీనికి కూడా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయండి అంటున్నారు బాబా. వేరే వేరే ప్రోగ్రామ్స్కి ఎలాగైతే డేట్ ఫిక్స్ చేస్తారో సంస్కారాన్ని సమాప్తం చేసేదానికి కూడా డేట్ ఫిక్స్ చేయండి అంటున్నారు బాబా. బాప్దాదా కూడా పిల్లలు పరీక్షలో పాస్ అయ్యేందుకు ధైర్యాన్ని అయితే ఇస్తారు కదా. ఆ తర్వాత వాహ్ పిల్లలు వాహ్ అని పాట కూడా పాడతారు. ఎవరైతే సంకల్పం చేసి దాని అనుసారంగానే ప్రాక్టికల్లో వస్తారో వారికి సెరమనీ జరుపుతాము అని బాబా అంటూ ఉన్నారు. కావున ఎవరైతే డేట్ అనుసారంగా సంపన్నమైపోతారో వారికి బాప్దాదా సెరమనీ అనేది జరుపుతారు. బాప్దాదా ఏం చూశారంటే పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న శుద్ధమైన నశ ఉంది కదా పిల్లలకు. మీరు మాస్టర్ కదా అంటున్నారు బాబా. సర్వశక్తివంతుడు ఉన్నప్పుడు సంకల్పాన్ని పూర్తి చేయగలగటం ఇది కూడా ఒక శక్తియే కదా. అంటే సంస్కారాన్ని సమాప్తం చేసే సంకల్పం
పూర్తి చేసేది ఇది కూడా ఒక శక్తే కదా అంటున్నారు బాబా. ఈరోజు మొదటిసారిగా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో అందరూ అలాగే బాప్దాదా అందరి పట్ల అంటే మీ పట్ల ఉన్నటువంటి శుభ భావన, శుభ ఆశ ఏమిటంటే సదా డబల్ పురుషార్థం చేసి లాస్ట్ వచ్చినప్పటికీ కూడా ఫాస్ట్ వెళ్ళగలరు అనేటటువంటి శుభ ఆశ బాప్దాదా పిల్లలందరూ ఎవరైతే వచ్చారో వాళ్ళపైన ఉంచారు. అయితే ఇది వీలవుతుంది కదా, అసంభవము అనేది అయితే కాదు, సంభవమే, కానీ డబల్ అటెన్షన్ అనేది ఉంచాలి అంటున్నారు బాబా. త్వరగా బాబా సమానంగా అయి చూపించాలి అని అందరి మనస్సులలో ఉంది కదా. అమృత వేళలో పిల్లలు బాబాతో మాట్లాడుతున్నప్పుడు బాప్దాదా కూడా ఎంతో సంతోషిస్తారు. వాహ్ పిల్లలు వాహ్ అని. బాబా పిల్లలందరికీ కొత్తవారైనా కానీ పాతవారైనా కానీ అందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ఒక అడుగు మీది 1000 అడుగులు తండ్రి యొక్క సహాయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క పరివర్తన అనేది వేగంగా జరుగుతుంది అంటున్నారు బాబా. ఇప్పుడు ఎటువంటి కార్యాన్ని చేయాలి అంటే ఎటువంటి కార్యాన్ని ఆలోచించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా క్వాలిటీ ఉండేటటువంటి వారు, ప్రతి ఒక్క క్వాలిటీ వారు కూడా సేవలో బిజీగా ఉండాలి. ఎందుకంటే ఢిల్లీ అనేది రాజధానిగా అవ్వనున్నది కనుక ఢిల్లీ వారు ఇటువంటి ఇన్వెన్షన్ ఏదైనా ఆలోచించండి అంటే ప్రతి క్వాలిటీ ఉండే వారందరూ కూడా సేవలలో బిజీగా ఉండే విధంగా. బాబా అంటున్నారు బాప్దాదాకైతే సంతోషం ఉంది, పూర్తి పరివారానికి కూడా సంతోషంగా ఉంది. సంతుష్టత ప్రసిద్ధి కావాలి. సేవలో కానీ తయారై ఉన్నటువంటి నియమాలలో కానీ సంతుష్టత అనేది ప్రసిద్ధం అవ్వాలి అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు త్వరగా అడుగులు ముందుకు వేయండి. ఎందుకంటే అకస్మాత్తుగా ఏమైనా జరగచ్చు. తారీఖు చెప్పటం అయితే జరగదు అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న పిల్లలందరూ కూడా బాబాకు ముద్దు బిడ్డలు. నేను తీవ్ర పురుషార్థమును చేసి బాబాను ప్రత్యక్షం చేయాలి అని ప్రతి ఒక్కరికి కూడా స్మృతిలోకి పదే ఇది రావాలి. మరియు వస్తూ ఉంది కదా, నా బాబా వచ్చేశారు అని అందరూ కూడా మనస్ఫూర్తిగా అనాలి. ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలుండే సంకల్పాలు ఇప్పుడు బాప్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈ ఉల్లాస ఉత్సాహాలు మెజారిటీ పిల్లల మనస్సులలో ఉన్నాయి. ఇప్పుడు త్వరగా సందేశాన్ని అందరికీ కూడా అందించాలి. ఎవరూ కూడా వంచితులుగా ఉండకూడదు అని బాప్దాదా ఆశిస్తున్నారు. ఏదో ఒక వారసత్వాన్ని తీసుకోవాలి అంటే ముక్తి కానీ జీవన్ముక్తి కానీ. జీవన్ముక్తి కాకపోయినా ప్రేమతో ముక్తి యొక్క వారసత్వాన్నైనా తీసుకోవాలి. ఎందుకంటే బాబా అందరికీ కూడా వారసత్వాన్ని ఇస్తారు. ఎంతమందికి వారసత్వాన్ని ఇప్పిస్తారో అంతగా మీకు మీ రాజ్యంలో రాజ్య అధికారులుగా అయ్యే వారసత్వం పిల్లలైన మీకు లభిస్తుంది. అన్ని వైపులా ఉన్న పిల్లలందరూ బాప్దాదా నుంచి చాలా చాలా ప్రేమ మరియు ఆశీర్వాదాలను స్వీకరించగలరు అంటున్నారు బాబా. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ఈరోజు వరదానం: త్యాగము తపస్సు ద్వారా సేవలో సఫలతను ప్రాప్తింపచేసుకునేవారు సర్వుల కళ్యాణకారి భవ. వరదానం యొక్క వివరణ: ఏ విధంగా స్థూలమైన అగ్ని దూరం నుంచే తన శక్తిని అనేది అనుభవం చేయిస్తుందో అలా మీ తపస్సు మరియు త్యాగం యొక్క ప్రభావం, ఆ యొక్క ప్రకాశం దూరం నుంచే సర్వులను కూడా ఆకర్షితం చేయాలి. సేవాదారులతో పాటు త్యాగులుగా తపస్వీ మూర్తులుగా కూడా అవ్వండి. అప్పుడు సేవ యొక్క ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది.
త్యాగులు అనగా ఎటువంటి పాత సంస్కారాలు, సంకల్పాలు కనిపించకూడదు. తపస్వీలు అనగా బుద్ధి యొక్క స్మృతి లేక దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపం తప్ప ఇంకేమీ కూడా కనిపించకూడదు. ఏ సంకల్పాలు కలిగినా అందులో ప్రతి ఆత్మ యొక్క కళ్యాణం ఇమిడి ఉంది. అంటే ఏ సంకల్పం వచ్చినా అందులో ప్రతి ఆత్మ కళ్యాణమే ఇమిడి ఉండాలి. అప్పుడు సర్వుల కళ్యాణకారులు అని అంటారు అంటున్నారు బాబా. స్లోగన్: దేహభావం నుండి అతీతంగా వెళ్ళేందుకు చిత్రమును చూడకుండా చైతన్యమును మరియు చరిత్రను చూడండి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులు కండి. మీరందరూ మాస్టర్ నవ నిర్మాతలు. ఈ స్మృతి ద్వారా నిర్మాణత గుణం సహజంగా వచ్చేస్తుంది. మరియు ఎక్కడ నిర్మాణత అనగా సరళత న్యాచురల్ రూపంలో ఉంటుందో అక్కడికి ఇతర గుణాలు కూడా వచ్చేస్తాయి. కనుక ఎల్లప్పుడూ ఈ స్మృతి స్వరూపంలో స్థితులై ఉంటూ ప్రతి సంకల్పము లేక కర్మను చేయండి. అప్పుడిక ఈ చిన్న చిన్న విషయాలు ఏవైతే ఎదుర్కొనేందుకు వస్తాయో అవి ఎలా అనిపిస్తాయంటే పెద్ద వయస్సు గలవారి ముందు చిన్న చిన్న పిల్లలు బాల్యపు యొక్క ఆటలు ఆడినట్లుగా అనిపిస్తాయి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.